హలో, ప్రైజ్ ద లార్డ్. ఆదివారం చర్చ్కి వెళ్తే మాత్రమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడా? ఒకవేళ వెళ్ళకపోతే దేవుడికి కోపం వస్తుందా? దేవుడు మనల్ని శపిస్తాడా? దేవుడు మనల్ని అర్థం చేసుకోలేడా? పొరుగువానికి మంచి చేయడమే కదా దేవునికి ఇష్టము. నేను దేవుని సన్నిధిలో ఉండడం కంటే నా పొరుగువానికి సహాయం చేస్తూ వారితో ఖచ్చితంగా ఉండాలి. ఉండకపోతే దేవుడి నామానికి అవమానం వస్తుందేమో అని కొంతవరకు అనుకుంటూ ఉంటాం. గత కాలంలో మనం దేవుడి సన్నిధికి వెళ్ళలేని రోజులు మన జీవితంలో ఉన్నాయి. కరోనా టైం అప్పుడు సంఘంగా కూడుకునే అవకాశం లేక కొన్ని నెలలు చర్చ్కి వెళ్లకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకు, మన కుటుంబ సభ్యులకు ఎవరికో ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో వదిలిపెట్టి పక్కకు వెళ్ళలేని స్థితిలో చర్చ్ మానేసిన రోజులు కూడా మానలేదు. కరోనా అప్పుడు దేవుడు మన చేయి విడిచిపెట్టలేదు. మన బలహీన సమయంలో దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. నిజానికి దేవుడు ఆ సమయంలోనే మనల్ని బలపరిచాడు, ఆదరించాడు, గట్టిగా పట్టుకున్నాడు, సరి చేశాడు, ప్రేమను చూపించాడు. నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళలేనప్పుడు ఆయనే నీ దగ్గరకు వచ్చాడు. ఆయన సన్నిధే నీ దగ్గరకు వచ్చింది. ఏ మనుష్యుడు నీ దగ్గరికి రాలేనప్పుడు కూడా, ఏ మనుష్యుడు నిన్ను చేర్చుకునే స్థితిలో కూడా దేవుడు నిన్ను చేర్చుకున్నాడు, ఆదరించాడు, నీ ప్రాణానికి నెమ్మదినిచ్చాడు. ఈరోజు నువ్వు ఆయన సన్నిధికి రాకపోతే ఆయన నీ చేయి విడిచిపెడతాడా అంటే ఖచ్చితంగా విడిచిపెట్టడు. ఆయన నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎన్నటికీ మారడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా ఆయన నుండి దూరంగా వెళ్తున్నది మనం. ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మీరు ఆయనకిస్తే సమస్తము వాటి వాటి స్థలంలో నెమ్మదిగా ఉంటాయి. దేవుడు అంటాడు కదా, నన్ను గణపరచువాడిని నేను గణపరచుదనని. ఆయనని ప్రేమించేవాడినైనా తప్పిస్తాడు. హల్లెలూయా.